హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటుకు సిద్ధమైంది. గ్రేటర్ రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న పార్టీ నిర్ణయం మేరకు ఆదివారం ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర రైతులు పార్టీ శ్రేణులతో కలిసి అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ కన్వీనర్ మాజీ మంత్రి శైలజనాథ్, అనంతపురం జిల్లా కోఆర్డినేటర్ నార్పుల సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ రంగయ్య, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మతో పాటు పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాయలసీమకు త్రాగునీరు, సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హంద్రీనీవా కాలువ పనులు చేపట్టారని తెలిపారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఆశయానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6,300 క్యూసెక్కులు నీరు పారేలా కాలువ వెడల్పు చేసేందుకు టెండర్లు పిలిస్తే చంద్రబాబు వచ్చాక వాటిని 3,800 క్యూసెక్కులకు తగ్గించారని తెలిపారు. పైగా కాంక్రీటు లైనింగ్ పనులు చేపట్టి రైతులకు తీరని అన్యాయం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అయితే రైతులెవరూ అధైర్యపడవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి రైతులందరికీ సమన్యాయం చేస్తామని ఈ సందర్భంగా వారు రైతులకు భరోసా కల్పించారు. భూపాల్ రెడ్డి గారు, ఈ యొక్క నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కూడా ఎమ్మెల్సీ మంగమ్మ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, మా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి గారు, మన ఉషమ్మ గారు, డిప్యూటీ మేయర్ వాసంతి గారు కూడా రావడం, మహిళలు కూడా ఈరోజు పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న గారు, అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, మన కొగటం విజయభాస్కర్ రెడ్డి డిప్యూటీ మేయర్ గారు, మన గోరంట్ల మాధవ్ గారు పాపులర్ లీడరు, గోరంట్ల మాధవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడ వచ్చినారు. అందరికీ కూడా ఈరోజు వార్తల్లో ఉన్న వ్యక్తి అంటే పెద్దారెడ్డి గారు, మన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చినారు, రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు రవీంద్ర గారు, మన రాయలసీమ జిల్లాల ఈ యొక్క స్పోక్స్ పర్సన్ రమణ గారు, మన గుంటకల్ నుంచి మన మహిళా నాయకురాలు, అదేవిధంగా నియోజకవర్గం మన అనంత వెంకటరామరెడ్డి గారి కూతురు మన నైరుతి రెడ్డి గారు కూడా ఇదంతా నడిచి రావడం జరిగింది. మన ఇంకా చాలా మంది రైతు నాయకులు, గోకుల్ గారు, మా అశోక్ గారు, ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు టాస్క్ ఫోర్స్ కి సత్యనారాయణ రెడ్డి గారు, నార్పల్ సత్యనారాయణ రెడ్డి గారు, మా నదీం మహమ్మద్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా చేశాడు ఇంతకుముందు, అంతా మడక్సిర మన అబ్జర్వర్ ఉరవకొండకి గోవర్ధన్ రెడ్డి గారు కూడా రావడం, ఇంకా చాలా మంది అనుబంధ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా చాలా మంది నియోజకవర్గాల లీడర్స్, కొన్ని పేర్లు మిస్ అయినామేమో ఏమనుకోద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మన తిప్పేస్వామి గారు, కళ్యాణదుర్గం తిప్పేస్వామి గారు ఈరోజు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు పార్టీకి, వీరాంజనేయులు, మన ఓబులేష్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ఇంకా జిల్లా అనుబంధ సంఘాల నాయకులందరినీ కూడా ఈరోజు అందరికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన సీనియర్ నాయకులు మన చెవ్వ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు, మన ప్రాంతం నుంచి పోయి చాలా సీనియర్ నాయకులు, వారికి కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మనం ఇప్పుడు ఉంటున్నది ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలంలో ఉంటున్నాం. ఈ పక్కనే రాప్తాడ్ నియోజకవర్గం, ఆత్మకూరు మండలం కూడా వస్తుంది. ఇవి దేశంలోనే అత్యల్ప వర్షపాతం కురిసేటువంటి ప్రాంతాలు. మనమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోనే 1000 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసే జిల్లాలు కూడా ఉన్నాయి. ఇది 500 మిల్లీమీటర్లు అంటే దేశంలోనే అత్యల్పం. అట్లాంటిది 250 మిల్లీమీటర్లు మాత్రమే కురిసే ఈ మండలం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ ఆశలు చిగురించినాయి. ఇక్కడికంతా కూడా 15-20 కిలోమీటర్ల దూరంలోనే పిఏబిఆర్ రిజర్వాయర్ కు 10 టీఎంసీలు అధికారికంగా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు కేటాయించడం కానీ, జీడిపల్లి రిజర్వాయర్ కూడా ఇక్కడ 15-20 కిలోమీటర్లోనే ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ హంద్రీనీవా మొదటి దశలో భాగంగా నిర్మాణం కావడం ఈ ప్రాంత ప్రజల ఆశలు చిగురించినాయి. మరి ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆగమేఘాల మీద ఇదంతా కూడా లైనింగ్ చేయాలని పిలిచినాడు. 950 కోట్లకు టెండర్లు జరిగాయి. దాదాపు 192 కోట్లు 192 కోట్లు ఎక్సెస్ కు టెండర్స్ వేశారు. పోనీ నాణ్యంగా పనులు చేసినారంటే ఇప్పటి వరకు మనం చూసాం. నన్ను ఇప్పుడే అడిగిన రైతులు కొంతమంది, మీరు ఇవన్నీ చూడ్డానికి వచ్చినారు కదా, ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ అయిపోయింది కదా, మా బోర్లన్నీ ఎండిపోయినాయి, రైతుల చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి, ఇది వర్షం కరువు ప్రాంతం కదా, మీరు అదేమన్నా పడగొడతారా అని అడిగినారు. మేము వాళ్ళకి ఒక్కటే చెప్పినా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు నాయకులు పంచుకోవడానికి వర్కులు చేసినారు, అవి ఆల్రెడీ కూలిపోతా ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చే లోపల ఆ లైనింగే నిలబడదు. మేము వచ్చిన తర్వాత వైడనింగ్ చేసి ఇక్కడ ప్రాంత రైతులకు మంచి చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, అతని ఒక బ్యాచ్కి ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. మీ నాయకత్వంలో మా ప్రాంతాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు వట్టి మాటలు మాకు చెప్తా ఉన్నారు. మాట్లాడితే మాటలే, వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు, కానీ మాకు 1 ఎకరాకు నీళ్లు రావు. ఇక్కడ దాదాపు ఈ హంద్రీనివా 200 రోజుల పైగా నీళ్ళు వస్తే 1 ఎకరా జిల్లాకి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్ ఇది. అసలు ముట్టుకుంటే ఓడిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే అంత ముక్కల చేతిలోకి వస్తూ ఉంది. ఇదేం దీన్ని పీకే పని ఏం లేదు. నీళ్లు పోతే అంత కొట్టుకుపోద్ది. బహుశా కొట్టుకుపోయిన దాన్ని ఎత్తేసి మళ్ళీ మీరు టెండర్లు పిలుస్తారు. మీరు గట్టి మూటలేమో మీరు అట్లా అమరావతికి మీ కాంట్రాక్టులు పంపిస్తారు. అనంతపురం జిల్లాకు, రాయలసీమకేమో మీ దాకా ఒట్టి మాటలు చెప్తారు. మీరు ఒకటి మాత్రం స్పష్టం, గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అట్లాగే రాయలసీమలో మెజారిటీ ప్రాంతానికి ప్రాణమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని జగన్మోహన్ నాయకత్వాన మీ ప్రభుత్వం చేత పని చేయించడానికి ప్రజా పోరాటాలు సిద్ధమవుతున్నాయి. సభాధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మన కర్నూలు జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, నా తోటి రైతులారా, మీ అందరికీ నమస్కారాలు తెలుస్తున్నాం. వేల మంది ఈరోజు ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ చూసుకుంటూ వస్తున్నాం. చోళ సముద్రం నుంచి రైతాంగం కూడా. ఇదేదో ఆసామాసీ ప్రాజెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు, త్యాగాలు కూడా చేశారు. రాజశేఖర గారి నాయకత్వంలో 85 నుంచి కూడా 2004 వరకు కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, రాయలసీమను సస్యశ్యామలు చేయాలి అని చెప్పేసి ఆ రోజు అనేకమైన పోరాటాలు కూడా చేశారు 4 జిల్లాల వారు కూడా. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలంటే అత్యల్ప వర్షపాత జిల్లాలు కూడా ఈ రోజు కూడా. అందుకోసమే ఇక్కడ కూడా సస్యశ్యామలు చేయాలంటే కృష్ణా జలాలు శరణం అని చెప్పేసి మన పెద్దల త్యాగాల వల్ల అందరూ కూడా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గర కంటే ముందుండేవారు కూడా. ఎవరు కానీ ప్రజల యొక్క ఆశలకు మాత్రం సహకారం చేయలేదు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2004లో 2005లో అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన దాన్ని మరొక మారు వేసి ఈ రోజు 2012 నుంచి ఈ 4 జిల్లాలకు హంద్రీని ద్వారా వస్తుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వల్ల. 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా గండి కొట్టారో మన అందరికి కూడా, ఆశలకు కూడా ఈ రోజు కూడా మనం ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. మేమంతా కూడా ఇంకా వెడల్పు చేయాలని చెప్పి మేము రాయలసీమ వాసులు కోరుకుంటూ ఉంటే ఈరోజు కుదించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు కూడా, 40 టీఎంసీలకు ఆయనే ఫౌండేషన్ వేయడం, 5 టీఎంసీ మరొక మారు కూడా ఆత్మకూరు దగ్గర ఫౌండేషన్ వేయడం, అదే పద్ధతిలో ఈ రోజు 3850 కని, అలాగే ఈ రోజు జీడిపల్లె కింద కూడా దాదాపుగా కూడా 400 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 370 కిలోమీటర్లు కూడా 1800కో 2000 కూడా చేస్తామని చెప్పేసి ఈ రోజు లైనింగ్ రూపంలో కూడా ఎలా దోపిడీ చేశారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. కేవలం 100 రోజుల్లోనే దోపిడీ చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం.
వారికి కావలసిన కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లే వారి పార్టీలో కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వారికి వంతు పలికే వాళ్ళు వారందరికీ కూడా ఇచ్చేసి ఎలా దోపిడీ చేశారో ఇప్పుడే శైలనాథ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ కళ్ళ ముందర ఎలా నాశనకంగా కూడా గ్రౌండింగ్ పేటలో ఎలా చేశారో కూడా మీ అందరికి కూడా తెలుసు. లూజ్ సాయిల్ ఉండే సాట ఎలా కూడా చేశారో కూడా ఇంతకంటే కూడా తార్కాణం అనేది కూడా మరొకటి కూడా లేకుండా కూడా పోయింది. అంటే నేరస్తులు ఎలా దోపిడీ చేశారో చెప్తున్నాను. తప్పకుండా కూడా మేము ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా తప్పునైనా సర్దిద్దుకో. ఎవరైతే వీళ్ళని దోపిడీ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వెనక్కి తీసుకో. ఆ డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఏదైతుందో ప్రభుత్వ ఖజానాకి వెనక్కి కట్టించాయి. నేను ఒకటే ఈ జిల్లా రైతాంగానికి, జిల్లా వారికి కూడా చేస్తుంది, అధైర్యం కోల్పోవద్దండి, అధైర్యం కోల్పోవద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది, మేమందరూ కూడా ఉంటాం. కాబట్టి రైతాంగం అంతా కూడా ఎవరు కానీ వీళ్ళు చేసే అనాగరిక చర్యల వలన, దుశ్చర్యల వలన నష్టపోయినా కూడా పోరాటాలు చేస్తాం. కానీ ఎక్కడ కానీ దుశ్చర్యలకు మాత్రం ఎక్కడ కానీ పాల్పడతానని చెప్పేసి జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రజలకు కూడా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తూ సెలవు తీసుకొచ్చాం.